ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఇక జిల్లాలో అత్యధికంగా ధర్పల్లిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం, సిరికొండలో 12, భీమ్గల్, వెల్పూరు, కమ్మర్పల్లిలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. కప్పలవాగు, రాళ్లవాగు, తీగలవాగు, పులాంగ్ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో నిన్న శనివారం అర్ధరాత్రి నుంచి కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నట్టుగా మనకి ఇప్పటికే సమాచారం అందుతుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వర్షం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇటు నిజామాబాద్ జిల్లాలోని రూరల్ కాన్స్టిట్యున్సీ, బాల్కొండ కాన్స్టిట్యున్సీ, అట్లాగే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న శనివారం సాయంకాలం ఒక్కసారిగా స్టార్ట్ అయినటువంటి వర్షం ఇంకా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. చాలా చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలోని బొమ్మన్దేవుపల్లి గ్రామంలో, నసురుల్లాబాద్ మండలం బొమ్మన్దేవుపల్లి గ్రామంలో అత్యధికంగా, రాష్ట్రంలోనే అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ఎగువ ప్రాంతంలో, ముఖ్యంగా గోదావరి బేసిన్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇప్పటికే వరద నీరు వచ్చి చేరుతుంది. 35,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం ప్రాజెక్టులోకి వస్తున్నట్టుగా ప్రాజెక్టు అధికారులు అప్డేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలోని ప్రాజెక్టులోకి ఇప్పుడిప్పుడే కొంత వర్షం వస్తుంది. మొన్నటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా పెద్దగా వర్షాలు లేవు. అడపాదడపా వర్షాలు పడ్డా కూడా ఇంత కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ నిన్న శనివారం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షము అది ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. చాలా చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి క్రమంలో ప్రాజెక్టులోకి ఇప్పుడిప్పుడే ఇన్ఫ్లో పెరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 35,417 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 1091 అడుగులు. అట్లాగే ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను 1085 అడుగులకు చేరుకుంది. ఇక ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 62 టీఎంసీల నీరు వచ్చి చేరినట్టుగా ఇప్పటికే ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. ఇక అటు నిజాం సాగర్, మంజీరా ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి కొంత మేరకు ఇంట్లో వస్తున్నట్టుగా ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజానికి నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్లో ఉంది. సో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు కంటిన్యూ అయితేనే ప్రాజెక్టు నిండేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 17 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టులో ప్రస్తుతం 3.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సో ఈ వర్షాలు కంటిన్యూ అవుతేనే నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వర్షాలకు సంబంధించి ఒకసారి మనం అప్డేట్ చూస్తే అటు కామారెడ్డి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా నసురుల్లాబాద్ మండలం అంకోల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరంతా ప్రవహిస్తుండటంతో ఇరువైపులా కూడా నిజామాబాద్, బాన్స్వాడ మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డిలోని రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా చోట్ల రోడ్లపైన నీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలా చోట్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలో వాగు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కామారెడ్డి జిల్లాలో చాలా మట్టుకు చెరువులు, వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అటు రాజంపేట మండలం గుండారం వద్ద పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గుండారం నుంచి కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయినాయి. అట్లాగే అటు తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామ శివార్లో భీమేశ్వర వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇరువైపుల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఇంకా రెవెన్యూ సిబ్బంది అలర్ట్ అయి కొంత ఆయా గ్రామాలకు సంబంధించి కొంత ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా నసురుల్లాబాద్ మండలం బొమ్మన్దేవుపల్లిలో రికార్డు స్థాయిలో 13.7 టీఎంసీల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికే బొమ్మన్దేవిపల్లి గ్రామంలోని ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా వచ్చి చేరుతుంది. గ్రామంలోని చెరువుల పంటలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయినాయి. గ్రామంలో ఉన్నటువంటి సబ్స్టేషన్ 33/11 kV సబ్స్టేషన్ ఉంది. ఆ గ్రామంలో ఆ సబ్స్టేషన్ కూడా ప్రస్తుతం నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక జిల్లాలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సిరికొండలోనూ భారీ వర్షం పడుతుంది. ఉధృతంగా గడుగొప్పుల వద్ద కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో
పైనుంచి కట్ట పైనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక చాలా చోట్ల అప్రోచ్ రోడ్లు కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అటు భీమ్గల్ ముఖ్యంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో వరద యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి రాళ్లవాగు, తీగలవాగు, కప్పలవాగు, పెద్దవాగు ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే చెక్ డ్యాంలన్నీ కూడా పొంగిపోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఇటు నిజామాబాద్ నగరంలోనూ నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో శివారు ప్రాంతాలు ఇప్పటికే జలమయమైన రోడ్లపైన వరద నీరంతా కూడా డ్రైనేజ్లన్నీ కూడా ఎక్కడికక్కడ పొంగిపొరుతుండడంతో ఇప్పటికే స్థానికులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పులాంగ్ వాగు దృశ్యాన్ని చూస్తున్నాము. ఇది నిజామాబాద్ నగరం నుంచి అటు బోధన్ కాన్స్టిట్యున్సీ వరకు కూడా వెళ్ళేటువంటి వాగు ఇది. ఈ వాగు ప్రస్తుతం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి పెద్ద ఎత్తున పైనుంచి వరద నీరు వస్తుంది. దీంతో చెక్ డ్యామ్ అలుగు పారుతున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున వర్షం పడడము, భారీ వర్షం కురవడంతో చెక్ డ్యామ్ నుంచి నీరంతా కూడా కిందికి పరవళ్ళు తొక్కుతూ కిందికి వెళ్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. సో ఇట్లా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా కొంత ఇప్పుడిప్పుడే నీటి ప్రవాహం పెరగడంతో కొంత ఇప్పుడిప్పుడే ఈ యొక్క చెరువులు అట్లాగే జలాశయాలు ఏమున్నాయో అక్కడికి నీరు కొద్దిగా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయంటున్నారు. జిల్లాలోనూ కూడా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి పనిలో పడ్డారు. ఇప్పటికే కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ నెంబర్కి కాల్ చేస్తే సహాయం అందించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కంట్రోల్ రూమ్ ద్వారా వీరికి సేవలు అందించేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఎక్కడైతే భారీ వర్షాలు పడుతున్నాయో, ఎక్కడైతే చెరువులు వాగులు పొంగుతున్నాయో ఆ ప్రాంతాల్లో రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బందిని అలర్ట్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి ఇటు నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మరో 6 మున్సిపాలిటీల్లోనూ మున్సిపల్ సిబ్బందిని అలర్ట్ చేసిన ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్ నేరుగా అటు కామారెడ్డి ఇటు నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు నేరుగా అధికారులతో మాట్లాడుతున్నారు, సిబ్బందితో మాట్లాడుతున్నారు. అవసరమైనటువంటి చర్యల కోసం అప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 35,000 క్యూసెక్ లైన్ ఫ్లో వస్తుంది. నిజాం సాగర్కు 2,000 క్యూసెక్ లైన్ ఫ్లో వస్తుంది. అట్లాగే ప్రస్తుతం పోచారం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. 1.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 1.79 టీఎంసీల నీరు వచ్చి చేరినట్టుగా తెలుస్తుంది. గేట్లు మరో 1-2 గంటల్లో గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులు, వాగులు, వంకలు చాలా చోట్ల ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సో మొన్నటి వరకు వర్షాలు లేవు, ఒక్కసారిగా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుంటున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పంట పొలాల్లోకి నీరు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరో 2-3 రోజుల పాటు ఇట్లాగే వర్షాలు కురిస్తే మాత్రం కొంత పంటలకు ఇబ్బంది అయ్యేటువంటి పంటలు నీట మునిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత రైతుల్ని కూడా వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వర్షాలు ఎవరు కూడా ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అట్లాగే నిజాం సాగర్ ప్రాజెక్టుల వైపు వెళ్ళొద్దనేటువంటి సూచనలు ఇప్పటికే జారీ చేసిండ్రు. మత్స్యకారులు కావచ్చు, పశువుల కాపర్లు కావచ్చు, ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దనేటువంటి సమాచారాన్ని అందించారు. సో ప్రస్తుతం అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. కొంత కామారెడ్డిలో వర్షం యొక్క ప్రభావం కొంత ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా కూడా బోధన్ ప్రాంతంలో కొంత తక్కువగా ఉన్నప్పటికీ మిగతా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చాలా చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడ్డటువంటి నేపథ్యం ఉంది. చాలా చోట్ల ఇప్పటికే రాకపోకలకు అంతరాయం కలిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సో మరో 2 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళేటటువంటి సూచనలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత పాఠశాలలకు కూడా రేపు సెలవు ప్రకటించేటువంటి అవకాశం, దానికి సంబంధించినటువంటి సమీక్ష నడుస్తుంది. ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కొంత మనకు అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. సో ఇది ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి భారీ వర్షాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, పులాంగ్ వాగ్ నుంచి.